అదేవిధంగా మన గల్లీలలో అదేవిధంగా గల్లీ రాజకీయం గురించి కొంత ఎక్కువ ఎలివెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో సినిమాలు ఎలా తీస్తున్నారంటే డైరెక్ట్గా ఇక టాక్సీ సినిమా ఆడక యాష్ సినిమా డైరెక్ట్ కార్ల వేసి కొడుతూనే ఉన్నాడు ఆడు కింద నుంచి పైనుంచి. ఆ రొమాన్స్ అది చిన్నపిల్లలు చూసి సమాజం ఎట్టుపోతుందో నాకు అర్థమవుతుంది. అలాంటి సినిమాలను మనము మస్తుంది సూపర్ ఉందని ట్రైలర్లను ఆ గ్లిమ్స్లను మనం హైలైట్ చేస్తాం. ప్రతి ఒక్కరూ కూర్చొని 3 గంటలు 2.5 గంటలు కూర్చొని చూడదగ్గ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ శ్రీలీల గారితో. అందులో 100% శ్రీలీల గారు ఒక పెద్ద మంచి డాన్సర్. ఆ శ్రీలీల గారిని కూడా డామినేషన్ చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అదేవిధంగా తమన్ గారు ఇండియాలో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. అది మనము ఇక చెప్పదలుచుకున్నాం అనే విషయం ఇక ఎవరు చెప్పకుండా ఆయన తోపిగా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్టోర్ ఏమి ఇస్తుండయా ఇచ్చి పడలేడు. అదేవిధంగా ఈ మన సాంగ్స్ డిఎస్పి గారు చాలా చక్కటి మ్యూజిక్. గబ్బర్ సింగ్లో ఎలా మ్యూజిక్ ఇచ్చిండో ఇందులో కూడా అంతకు మించి ఇచ్చిండు. సినిమా మొత్తం మీద నెగిటివ్ రివ్యూలు ఉంటాయి. 500, 200, 300 రూపాయలకు 500 రూపాయలు ఇస్తాడు, బ్యాడ్ రివ్యూ చెప్తాడు. అట్లాంటి వాళ్ళకు మీరు ఎందైనా ఇచ్చుకోండి భయ్యా. ఆల్రెడీ మౌత్ టాక్ వెళ్ళింది. పండుగ సందర్భంగా పైన దేవుడు శ్రీరాముడు ఉన్నాడు, కింద భూతల్లి ఉన్నది. అన్యాయం చేయదు సినిమాని మాత్రం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు కాబట్టి ఆయనకు అన్యాయం చేయదు. పబ్లిక్ వాళ్ళే వచ్చి చూస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మా జగన్ అన్న ఉంటాడు. మా జగన్ మోహన్ రెడ్డి అన్న అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు పొలిటికల్ సంబంధించి డబల్ మీనింగ్ డైలాగులు పెట్టి ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు. కానీ అలాంటిది ఏం లేదు. మా జగన్ అన్న వాళ్ళ అభిమానులు, అదేవిధంగా మా అంబటి రాంబాబు గారి అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి. కొన్ని సినిమాల్లో ఇంతకుముందు అంబటి రాంబాబుని కొన్ని పవన్ స్టార్ పవన్ గారు రిమిక్స్ చేసాడు గత సినిమాలు, పాత సినిమాలలో. ఇలాంటి ఈ సినిమాలో ఏమాత్రం ఆయన ఇమేజ్ని పెంచుకోవాలని మాత్రం లేదు భయ్య. ప్రతి ఒక్కరిని ఆయన రాజకీయంలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి చిల్లర పని చేస్తే బాగుండదనే ఉద్దేశంతో ఆయనంతలో ఆయనే ఆల్రెడీ హరీష్ శంకర్ గారు కూడా ఆయన పవన్ కళ్యాణ్ అభిమానే కదా, ఆయన కూడా అపోజిషన్ వాళ్ళ మీద డైలాగు రాయొచ్చు, ఈయన తీపించిండు. అందులో మనకు క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ మాటల్లో ఆ సినిమాలో కొన్ని సీన్స్లో అరే ఇక్కడ ఈ డైలాగ్ వస్తే బాగుంటుంది, అరే అక్కడ ఈ డైలాగ్ బాగా వస్తుందని మనకు అనిపిస్తుంది. కానీ అలాంటివన్నీ మైనస్ విధంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరు చూడండి. చూసి రివ్యూ వాళ్ళే ఇస్తారు. ఎగబడి పోతున్నా. మన తాడిపల్లెగూడెంలో ఒక థియేటర్ ఉంది. ఎగబడి పోతుంది జగన్మోహన్ రెడ్డి అన్న నియోజకవర్గంలో. కానీ జై జైపీఎస్పీకే జై జనసేన. ఇంకోటి నేను చెప్తున్నా, 2029లో కూడా జగన్ అన్న ఎమ్మెల్యేగా గెలవాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఎమ్మెల్యేగా గెలవండి. జై జైపీఎస్పీ. థ్యాంక్ యూ.